హాయ్ వ్యూవర్స్, నేను డాక్టర్ క్రాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జే ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఉన్నా, అంటే అంగస్తంభన, శీఘ్రస్ఖలనం లాంటి సెక్షువల్ సమస్యలకి నేను ట్రీట్మెంట్ చేస్తాను. అండ్ మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. నేను మగవాళ్ళలో ఈ అంగస్తంభన, శీఘ్రస్ఖలనం లాంటి సెక్షువల్ సమస్యలు అన్నింటినీ నేను ట్రీట్మెంట్ చేస్తాను. ఈ వీడియోలో నేను చెప్పబోయే టాపిక్ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్కి ఉండే ఒక కామన్ ట్రీట్మెంట్ సొల్యూషన్ ఏమిటి అని అంటే లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ, లేకపోతే దాన్నే పిజో వేవ్ థెరపీ అని కానీ, లేకపోతే ఈఎస్డబ్ల్యూ ట్రీట్మెంట్ అని కానీ అంటారు. అసలు ఈ అంగస్తంభన సమస్యకి ఈ షాక్ వేవ్ థెరపీ లేదా లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ, ఈఎస్డబ్ల్యూ ట్రీట్మెంట్ లేదా పిజో వేవ్ థెరపీ అనేది ఏ విధంగా వర్కౌట్ అయింది, అండ్ అసలు ఈ ట్రీట్మెంట్ యాక్చువల్ కాస్ట్ ఏంటి, అండ్ ఈ లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీని చాలామంది డాక్టర్స్ ఏ విధంగా మిస్యూజ్ చేసుకొని పేషెంట్స్ని మోసం చేస్తున్నారు అనేది ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. ముందుగా ఎవరిలో అయితే అంగస్తంభన సమస్య అంటే సెక్స్ చేద్దాం అనుకున్నప్పుడు అంగం గట్టిపడక సెక్షువల్గా పెన్నిస్ మెత్తగానే ఉండి, సెక్స్ చేస్తున్నప్పుడు వెజైనాలో పెన్నిస్ వెళ్లకుండా మెత్తగా ఉండి కిందకు వెళ్ళిపోతా సెక్షువల్గా ఇబ్బంది పడుతున్నారు. అటువంటి పేషెంట్స్లో కొంతమందిలో షుగరు, బీపీ లాంటి ప్రాబ్లమ్స్ వల్ల కనుక వాళ్ళకి అంగస్తంభన సమస్య వస్తే అటువంటి వాళ్ళలో ఉన్న బెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్ ఏమిటి అని అంటే ఈ లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీతో ట్రీట్మెంట్ అనమాట. సో ఈ లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీతో ట్రీట్మెంట్ వల్ల ఏ విధంగా వాళ్ళకి అంగస్తంభన సమస్య క్లియర్ అయిపోయి ఎరెక్షన్స్ వస్తాయి అని అంటే, మిషన్లో వచ్చేటప్పటికి దీన్ని రిఫ్లెక్టర్ అంటారు. ఈ రిఫ్లెక్టర్ నుంచి వచ్చే ఒక లో ఇంటెన్సిటీ షాక్ వేవ్స్తో మనం పెన్నిస్ మీద గనక వైబ్రేషన్ లాగా చేస్తే దీని నుంచి ఇట్లా వచ్చే ఈ షాక్ వేవ్స్ జనరేట్ అవుతూ ఉంటాయి. ఈ షాక్ వేవ్స్ని ఇట్లా పెన్నిస్ మీద కనుక ఈ షాక్ వేవ్స్తో వైబ్రేషన్ లాగా ట్రీట్మెంట్ చేయడం జరిగితే దీనివల్ల పెన్నిస్కి బ్లడ్ సప్లై పెరిగి, ఆ బ్లడ్ సప్లై పెరగటం వల్ల ఎరెక్షన్స్ వచ్చి మళ్ళీ సెక్షువల్గా వాళ్ళు హ్యాపీగా సెక్షువల్ లైఫ్ని ఎంజాయ్ చేస్తారు. అయితే ఈ ట్రీట్మెంట్ అనేది జనరల్గా ఎవరిలో యూజ్ అయ్యింది అని అంటే, ఎవరిలో అయితే షుగరు, బీపీ లాంటి ప్రాబ్లమ్స్ ఉండి లేదా స్మోకింగ్ అలవాటు ఉండి దానివల్ల అంగస్తంభన సమస్య వచ్చిందో అటువంటి వాళ్ళలో ఈ ట్రీట్మెంట్ అనేది ఎక్సలెంట్గా వర్కౌట్ అయింది. అయితే ఈ ట్రీట్మెంట్ చేయించుకునే ముందు ఖచ్చితంగా వాళ్ళకి షుగరు, బీపీ అనేది కంట్రోల్లో ఉండాలి. షుగరు, బీపీ కంట్రోల్లో ఉంటేనే ఈ షాక్ వేవ్ థెరపీతో ట్రీట్మెంట్ చేయించుకుంటే ఎరెక్షన్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. అండ్ సెకండ్ వచ్చేసి ఈ ట్రీట్మెంటు మినిమం 4 to 6 సెషన్స్లో చేయించుకోవాలి. వాళ్ళకున్న ప్రాబ్లమ్ని బట్టి మినిమం 4 నుంచి 6 సార్లు చేయించుకోవాల్సి వచ్చింది. ఒక్కొక్కసారికి ఫస్ట్ టైం చేయించుకున్న దానికి, సెకండ్ టైం చేయించుకున్న దానికి మినిమమ్ 5 days అనేది గ్యాప్ ఉండాలి. అంతేగాని ఫస్ట్ రోజు, సెకండ్ రోజు వరుసనే 5 రోజులు అట్లా చేయించుకోవడానికి కుదరదు. ఫస్ట్ టైం చేయించిన కాడి నుంచి సెకండ్ టైం చేయించుకోవడానికి మళ్ళీ 5 days గ్యాప్ ఉండాలి. అట్లా 5 days గ్యాప్తో మినిమం 4 to 6 టైమ్స్ చేయించుకోవాలి. సో ఈ ట్రీట్మెంట్ చేయించుకోవటం వల్ల చాలామందిలో షుగరు, బీపీ కనుక ప్రాబ్లం ఉండి దానివల్ల అంగస్తంభన సమస్య వస్తే షుగరు, బీపీ కంట్రోల్లో ఉండి ఈ ట్రీట్మెంట్ చేయించుకుంటే డెఫినెట్గా పెన్నిస్కి ఎరెక్షన్స్ ఇంప్రూవ్ అయ్యి సెక్షువల్గా మళ్ళీ వాళ్ళకి చాలామందిలో ట్యాబ్లెట్స్ అవసరం లేకుండానో, లేకపోతే కొంతమందిలో అయితే ట్యాబ్లెట్స్ వాడుతున్నా కూడా సెక్షువల్గా అంగస్తంభన సమస్యకి ప్రాబ్లం క్లియర్ అవ్వక సెక్షువల్గా ఇబ్బంది పడినప్పుడు ఈ ట్రీట్మెంట్ చేయించుకోవడం వల్ల అట్లీస్ట్ ట్యాబ్లెట్స్ అయినా సరే వాళ్ళకి ఎరెక్షన్స్ నార్మల్గానే వచ్చి సెక్షువల్గా వాళ్ళ ప్రాబ్లం క్లియర్ అయింది. అయితే చాలామంది ఈ ట్రీట్మెంట్ని ఎంతలా మిస్యూజ్ చేస్తున్నారు అని అంటే, కొంతమంది డాక్టర్స్ హైదరాబాద్లో లేకపోతే ఆంధ్రప్రదేశ్లో వేరే ఏరియాల్లో కూడా, పర్టికులర్గా నెల్లూరు అట్లాంటి ఏరియాల్లో యాక్చువల్గా ఈ మిషన్ కాస్ట్ వచ్చేసి, నేను ఈ మిషన్ నా దగ్గర ఆల్మోస్ట్ ఒక 6 years నుంచి ఉంది. 6 years బ్యాక్ నేను కొన్నప్పుడు నాకు ఈ కాస్ట్ 24 lakhs అయింది. ఇప్పుడు వచ్చేసేటప్పటికి ఆల్మోస్ట్ 30-35 lakhs ఎంత ఉంది మిషన్ కాస్ట్. కానీ పేషెంట్స్కి డాక్టర్లు ఏం చెప్తున్నారంటే, ₹1,00,00,000 పెట్టి కొన్నాం ఈ మిషను, మేము అమెరికా నుంచి తెప్పించాము, ప్రపంచంలో ఎక్కడా లేదు అని చెప్పని దారుణంగా ఈ దొంగ మాటలన్నీ చెప్పి ఇదేదో ప్రపంచంలో ఎక్కడా లేదు, వాళ్ళే ఫస్ట్ టైం కొన్నట్లు చెప్పి మోసం చేస్తున్నారు. నా దగ్గర 6 years నుంచి ఉంది ఈ మిషన్. ఇది నేను ఎక్కడ యూఎస్ నుంచి ఎక్కడి నుంచి తెప్పించలేదు. ఇది ఆల్మోస్ట్ నా దగ్గరే 6 years నుంచి ఉంది. ఇండియాలో చాలా మెట్రోస్లో ఇది దగ్గర 10-12 years నుంచి కూడా ఈ మిషన్ అనేది యూజ్ చేస్తున్నారు. కానీ చాలామంది పేషెంట్స్ని ప్రపంచంలో ఎక్కడా లేదు, ₹1,00,00,000 పెట్టి మేము కొన్నామని చెప్తున్నారు. దీని కాస్ట్ ₹1,00,00,000 కాదు, జస్ట్ ఇప్పుడైతే నాకు తెలిసి 35 lakhs ఉంది. అండ్ సెకండ్ వచ్చేసి మా దగ్గర ఈ ట్రీట్మెంట్కి షాక్ వేవ్ థెరపీకి మేము తీసుకునేది ఛార్జెస్ మ్యాక్సిమమ్ ₹7,000. ఒక్కొక్క సెషన్కి మేము 6 నుంచి 7,000. అంటే పేషెంట్కి ఎన్ని షాక్స్ అవసరం అవుతాయి, కొంతమందికి 1,500 షాక్స్ అవసరం అవుతాయి, కొంతమందికి 2,000 అవసరం అవుతాయి. సో డిపెండింగ్ అపాన్ నెంబర్ ఆఫ్ షాక్స్ 6,000 నుంచి 7,000 రూపాయలు తీసుకుంటాం ఒక్కొక్క సెషన్కి మేము. కానీ కొంతమంది ఒక్కొక్క సెషన్కి 15,000 రూపాయలు, 20,000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు పేషెంట్స్ దగ్గర నుంచి. నా దగ్గర ఎవరు ఛార్జ్ చేస్తున్నారో నేను ఈ వీడియోలో డైరెక్ట్గా చెప్పట్లేదులే, కానీ
వేరే డాక్టర్స్ ఎంతమంది ఎంత ఛార్జ్ చేస్తున్నారు బిల్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. పేషెంట్స్ వచ్చి తీసుకొని వచ్చి చూపించినాయి. మా దగ్గర అయితే 6,000 నుంచి 7,000 దాకా ఛార్జ్ చేస్తాం ఒక్కొక్క సెషన్కి. కానీ మిగతా వాళ్ళు 15,000 నుంచి 20,000 తీసుకుంటున్నారు ఒక్కొక్క సెషన్కి. ఏది వాళ్ళు చేసే 1,200 షాక్స్కి 1000 షాక్స్కి 15,000 నుంచి 20,000 తీసుకుంటున్నారు. అండ్ ఇంకొక రకమైన మోసం ఏంటి అని అంటే, ఫస్ట్ టైం చేయించుకున్న కాడి నుంచి సెకండ్ టైంకి ఒక్కొక్క సెషన్కి మినిమమ్ 5 days గ్యాప్ అనేది కంపల్సరీగా ఉండాలి. అట్లీస్ట్ 3 days 4 days అన్నా ఉండాలి. కానీ మార్నింగ్ ఒక 2 సార్లు, మధ్యాహ్నం ఒక 2 సార్లు, సాయంత్రం ఒక 2 సార్లు, ఒకే రోజు 6 సార్లు చేసేసి 1,00,000-1,50,000 రూపాయలు డబ్బులు చేయించుకొని ఈ ట్రీట్మెంట్ చేయించుకోండి అని చెప్పని చెప్తున్నారు. పర్టికులర్గా నెల్లూరులో ఎవరో చేస్తున్నారంట. ఇది నాకు చాలా మంది పేషెంట్స్ చెప్పారు. నెల్లూరులో ఇట్లా చేస్తున్నారు సార్, మాకు ఒక్క రోజులోనే 1,00,000 రూపాయలు తీసుకున్నారు, ఒక్క రోజులోనే 6 సెషన్స్ చేస్తున్నారంట అని చెప్పేసి అని కొంతమంది పేషెంట్స్ వచ్చి నా దగ్గర చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మినిమమ్ ఫస్ట్ ఒక్కొక్క సెషన్కి మినిమం 5 days అన్నా గ్యాప్ ఉండాలి. ఫస్ట్ పాయింట్. కాస్ట్ వచ్చేటప్పటికి 6,000 నుంచి 7,000 కన్నా ఎక్కువ కాస్ట్ అనేది అవ్వదు. అండ్ థర్డ్ వచ్చేసి ఈ మిషన్ ₹1,00,000 కాదు. ప్రపంచంలో ఇదేం ఫస్ట్ టైం ఒక నెల క్రితమో 6 నెలల క్రితమో ఇది ఇన్వెంట్ చేసిన మిషన్ ఏమీ కాదు. ఇది ఆల్మోస్ట్ 15 years దగ్గర నుంచే ఉంది. నా దగ్గరే 5 years నుంచే ఉంది. మా దగ్గర 5,000 to 6,000 తీసుకుంటాం ఒక్కొక్క సెషన్కి. మినిమం 5 to 6 days గ్యాప్లో ఒక్కొక్కసారి చేస్తాము. దీంతో ఇరెక్షన్ ప్రాబ్లంకి ఈ ట్రీట్మెంట్ చేయించుకోవాలన్నా సరే ఫస్ట్ వాళ్ళకి షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, షుగర్ కంట్రోల్లో ఉందా లేదా, ఆల్రెడీ ఏ మెడిసిన్స్ వాడుతున్నారు, అసలు వాళ్ళకి ఎరెక్షన్ ప్రాబ్లం రావడానికి కారణం ఏంటి, ఇవన్నీ తెలుసుకుని ఫస్ట్ మెడిసిన్స్ ట్రై చేసిన తర్వాత మెడిసిన్స్ వర్కౌట్ అవ్వకపోతేనే తర్వాత ఇది ట్రై చేయాలి. అంతేగాని పేషెంట్ వచ్చిన ఫస్ట్ ఇన్స్టెన్స్లోనే వచ్చి రాగానే షాక్ వేవ్ చేయించుకోవాలి 2,00,000 రూపాయలు డబ్బులు కట్టు అనేది పచ్చి మోసం అనమాట. సో ఎవరైతే సెక్షువల్గా ఈ అంగస్తంభన సమస్యతో బాధపడతా షాక్ వేవ్ ట్రీట్మెంట్ చేయించుకోవాలి అనుకుంటున్నారు, ఫస్ట్ అసలు మీకు ఈ ప్రాబ్లం ఎంత సివియర్గా ఉంది, దానికి రీజన్ ఏంటి, ట్యాబ్లెట్స్ అసలు ఎందుకు పని చేయట్లేదు, ఒకవేళ షుగర్ ఉంటే షుగర్ కంట్రోల్ అయిందా లేదా, ఇవన్నీ తెలుసుకొని ఈ షాక్ వేవ్ థెరపీ అనేది చేయించుకోండి. అండ్ దాని కాస్ట్ మట్టికి ఒక్కొక్క సెషన్కి మ్యాక్సిమం 6,000 to 7,000 కన్నా ఉండదు. 15,000 20,000 రూపాయలు అంటే మట్టికి అది ఖచ్చితంగా మిమ్మల్ని మోసం చేయటమే. మా దగ్గరికి రండి. మా దగ్గర అయితే 6,000 to 7,000 రూపీస్కే మ్యాక్సిమం మేము ఎవరికైనా సరే చేస్తాము. థ్యాంక్ యూ.